అని చెప్పుకున్నాడు, మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. అంతే. మనం ఎప్పుడైతే మన సొంత నిర్ణయం తీస్తామో అప్పుడే మన వికెట్ వేరే దిక్కు వెళ్ళిపోతుందని అర్థం చేసుకోవాలి. సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు దేహం విషయంలో. నీ దేహం ఎవరిది? ప్రభుది. ప్రభు నివసిస్తున్నాడు నీలో. యేసుక్రీస్తు ప్రభువారు నీలో నివసిస్తున్నాడు. అల్టిమేట్గా ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, ఎప్పుడైతే నీ సంఘ కాపరి చేత, స్థానిక సంఘంలో ఉన్న కాపరుల చేత బాప్తిసం పొందామో అప్పుడు ఆయన నిన్ను దేవాలయముగా నిన్ను కట్టేసుకున్నాడు. ఆయన ఏం చేశాడు? నిన్ను దేవాలయముగా నిన్ను కట్టేసుకున్నాడు. ఆయన దేవాలయముగా కట్టుకున్న నీవు దినదినము కట్టబడాలి. ఏం చేయాలి? నువ్వు దినదినము కట్టబడుతూ ఉండాలి. కట్టడం